నమస్తే సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు కామాక్షి. కావలి వైఎస్ఆర్సీపీ టికెట్ రేసులో విజేతలెవరు? కావలి వైఎస్ఆర్సీపీలో టికెట్ కోసం కుమ్ములాట రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, టికెట్ నీకా నాకా అన్నంతగా పోటీ కనిపిస్తుంది. ఈ పోటీ నెలకొని ఉండడానికి కారణం వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రేక్షక పాత్ర వహిస్తుండడమే. అభ్యర్థి ఎవరిని తేల్చకుండా అధిష్టానం ఇలాగే కుమ్ములాటను ప్రోత్సహిస్తూ తమాషా చూస్తుంటే రేపటి ఎన్నికల్లో కావలి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ కోల్పోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. కావలి నియోజకవర్గం అంతా చలిమంచు చుట్టేసి ఒకవైపు ప్రజలు గడగడా వణుకుతుంటే మరోవైపు కావలి రాజకీయాలు మాత్రం వేడి సెగులు పుట్టిస్తున్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు స్పష్టంగా మా అభ్యర్థులు వీళ్ళు అనే అభ్యర్థుల్ని ప్రకటించకపోవడంతో ఆయా పార్టీల కార్యకర్తల్లో అయోమయం నెలకొని ఉంది. ఇలా ఉంటే ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం, నువ్వు అవినీతి పరుడవంటే నువ్వు వెన్నుపోటి దారుడివి అంటూ ఇరు పార్టీల నాయకులు తొడలు చరుచుకుంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు నిత్యకృత్యమే ఉండడాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారు. జరుగుతున్న విషయాలకొస్తే వైఎస్ఆర్సీపీ ఇంటి బోరు బాగా రసకందాయంలో పడింది. ప్రస్తుత శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాలరెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్ల మధ్య పచ్చగడ్డి మండుకునే పరిస్థితి నెలకొని ఉంది. మాజీలు వేణుగోపాలరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు ఒకటి కాగా శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి మాత్రం ఒంటరిగానే తన పోరు సాగిస్తున్నారు. ముగ్గురిని కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ పెద్దలు చేయకపోవడం ఆ పార్టీ అహంకార పూరితంగా వ్యవహరిస్తుందనడానికి అద్దం పడుతుందని రాజకీయ పరిశీలకులు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత అప్పుడే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్లు భావిస్తున్నాడని, కావలిలోని తన పార్టీలో నెలకొని ఉన్న అంతఃకలహాలు బహిరంగంగా కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ మధ్య తెలుగుదేశం జిల్లా నాయకుడు పమిడి రవికుమార్ కావలి వచ్చి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమాన్ని తిట్టిపోశారు. ఆయన తన తిట్ల పురాణంతో ప్రతాప్ రెడ్డిని తిడుతూనే వైఎస్ఆర్సీపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, గోపాలరెడ్డిలను పొగడ్తలతో ముంచెత్తాడు. వైఎస్ఆర్సీపీ టికెట్ రాని వాళ్లను తమ పార్టీ వైపు తిప్పుకునే మంచి నాటకాన్ని రవికుమార్ ప్రదర్శించిపోయాడు. ఈ విషయాలు పక్కన పెడితే ఈ నెల 9వ తేదీ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభలో 50 మంది అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నాడని ప్రచార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఆ 50 మంది పేర్లలో కావలి శాసనసభ్యుడి పేరు ఉండడం ఆయన అనుచర వర్గాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తుతుండగా ఆ పార్టీలోని విష్ణువర్ధన్ రెడ్డి, వేణుగోపాలరెడ్డిల అనుయాయుల కళ్లల్లో ఆగ్రహావేశాలు కట్టల తెంచుకుంటున్నాయి. ఈ ఇద్దరు మాజీలు గత ఎంతో కాలంగా తమలో ఎవరికి టికెట్ లభించినా ఒకటేనని బహిరంగంగా చెప్పుకుంటూ వస్తున్నారు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మాత్రం టికెట్ తనదేనన్న ధీమాతో ఏమాత్రం జంకు గొంకు లేకుండా గత ఏడాది నుండి నియోజకవర్గంలో తన ప్రచారం చేసుకుంటూ పోతున్నాడు. విష్ణువర్ధన్ రెడ్డి, వేణుగోపాలరెడ్డి ఇద్దరు నేరుగా జగన్తో సంబంధాలు నెరుపుతున్నారే గాని జగన్ కోటరీ తట్టే చూడడం లేదు. పూర్తిగా అధినాయకుడు జగన్ మీదే ఆధారపడి ఆయనే టికెట్ ఇస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. ప్రతాప్ రెడ్డి మాత్రం జగన్ కోటరీలోని నెల్లూరు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలతో కోటరీలో అత్యంత కీలకమైన సజ్జల రామకృష్ణారెడ్డితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఆశీస్సులే తనకు శ్రీరామ రక్షగా భావిస్తూ వస్తున్నారు. వాళ్ళతో సంబంధాలు ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం జగన్ స్వంత మేనమామ కుటుంబంతో ప్రతాప్ బంధుత్వం ఏర్పరచుకున్నాడు. ప్రతాప్ రెడ్డికి ఈ బంధుత్వం ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ప్రతాప్ రెడ్డి ఈ కొత్త బంధుత్వంలో భాగంగా తన కళ్యాణ మండపంలో నిర్వహించిన నిశ్చితార్థం కార్యక్రమానికి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరు కావడం ప్రతాప్ రెడ్డి వర్గంలో కొత్త ఉత్సాహాలు రేకెత్తించినట్లయింది. కావలిలో ఏడాది కాలంగా ప్రతాప్ రెడ్డి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ కార్యకర్తల్ని నీరస పడనీయకుండా పాదయాత్రలు చేస్తూ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళుతూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతాప్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న పెద్ద బడుగు బలహీన వర్గాల అందరినీ కలుపుకొని పోవడం ఆయనకి మరో ప్లస్ పాయింట్ అయింది. ఇలా ఉంటే జగన్ చేయించుకున్న సర్వేలో ప్రతాప్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు జగన్ కు అందించాయి. ప్రతాప్ ను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందనడంలో
అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే వారానికోసారి లేదా నెలకోసారైనా జగన్ సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటూ నాయకుడితో సన్నిహితంగా మెలుగుతుండడం కూడా మరొక ప్లస్ పాయింట్ గా కనిపిస్తుంది. ఇలా ప్రతాప్ రెడ్డి టికెట్ తనదేనన్న ధీమాతో ఉంటే, ఇటీవల కావలి వచ్చిన వంటేరు ఈసారి బ్యాలెట్ లో నా పేరు ఉంటుందని అనూహ్యంగా ఒక బాంబు పేల్చి కొత్త చర్చకు తెరలేపాడు. అప్పటి నుండి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీ నుండి పోటీ చేసే ఆలోచనలో వంటేరు ఉన్నాడా అన్న చర్చ జరగడం మొదలైంది. విష్ణువర్ధన రెడ్డి మాత్రం టికెట్ నాదేనంటూ తన ప్రచారం తాను చేసుకుంటూ పోతున్నాడు. వంటేరు కూడా రామాయపట్నం పోర్టు సాధన కోసం పోరాటం చేస్తూ తరచూ అనుయాయుల్ని కలుస్తూ లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం టికెట్ నాదేనంటూ తన ప్రచారం తాను చేసుకుంటూ పోతున్నాడు. ఆయన కూడా లక్షలు ఖర్చు చేస్తూ టికెట్ మీద ఆశలు పెంచుకునే ఉన్నాడు. పోలేరమ్మ జాతరలకు గాని, పేదలకు సహకరించడంలో గాని ఆయన దాతృత్వాన్ని ఎవరైనా కొనియాడి తీరాల్సిందే. ఈ నేపథ్యం ఇలా ఉంటే అదేంటో గాని అప్పుడప్పుడు నెల్లూరు నుండి ఉత్తరగాలి వీచినప్పుడల్లా వైఎస్ఆర్సీపీలో కోటీశ్వరుడుగా పేరుగాంచి ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్ పేరు వినిపించడం సర్వసాధారణమైపోయింది. ఈ లీకులు వెనుక ఎవరున్నారో గాని 2 పిల్లల వివాదంలో కోతి లాభపడినట్లు ఈ ముగ్గురు కావలి నాయకులు టికెట్ కోసం తన్నుకుంటుంటే అధిష్టానం పార్టీ శ్రేయస్సు ఆలోచించి ప్రశాంతికి కట్టబెడతారేమోనన్న అనుమానాల్ని కొందరు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డినే టికెట్ వరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి శనివారం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో 9వ తేదీ అభ్యర్థుల పేర్లు వెల్లడించడం లేదని చెప్పి మధ్యమాల్లో జరిగే ప్రచారానికి తెరదించాడు. ఇప్పుడు మాత్రం అభ్యర్థిత్వ పరుగు పందెంలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ముందుగా కనిపిస్తున్నాడు. కావలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిత్వం ఎవరిదనే మిస్టరీ చాలా త్వరలోనే వీడనుంది.